ఇండియా బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ టీసీఎస్ లో ఏం జరిగిందో మీకు తెలుసా? కార్పొరేట్ ఆఫీస్ అంటే సేఫ్టీ అనుకుంటున్నారా? నాసిక్ బ్రాంచ్ లో బయటపడ్డ ఈ నిజాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒకరు ఇద్దరు కాదు, మొత్తం 8 మంది ఫీమేల్ ఎంప్లాయీస్ గత 4 ఏళ్లుగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. ఫోర్స్డ్ గా బీఫ్ తినిపించడం, ఆఫీస్ లో నమాజ్ చేయమని ప్రెజర్ చేయడం, లేకపోతే జాబ్ నుంచి తీసేస్తా అని బెదిరించడం, ఇవన్నీ టీసీఎస్ నాసిక్ బ్రాంచ్ లో జరిగాయి. కానీ వీళ్ళెవరు దొరకరు అనుకున్నారు. నాసిక్ పోలీస్ ఎస్ఐటి ఫామ్ చేసి 7 ఉమెన్ పోలీసులని ఆఫీస్ లోకి పంపారు. 40 రోజులు అండర్ కవర్ ఆపరేషన్ తర్వాత 40+ సీసీటీవీ ఫుటేజ్ ప్రూఫ్ తో 7 అక్యూజ్డ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ద కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్ చూసినప్పుడు ఇవన్నీ ప్రాపగండా మూవీస్ అని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు టీసీఎస్ లో జరిగింది ఏమిటి? ఇది కూడా ప్రాపగండానా? నిజం కళ్ళ ముందు ఉన్న కొంతమంది ఎందుకు నమ్మడానికి ట్రై చేస్తున్నారు? ఎడ్యుకేషన్ ఉన్నా, ప్రొఫెషనల్ జాబ్ చేస్తున్నా మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. దేశం సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే. మన సేఫ్టీ మన చేతిలోనే ఉంది. బీ అలర్ట్ అండ్ స్టే అవేర్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియో షేర్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి. జై హింద్.